హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ తేజ. ఈ రోజు మనమైతే ఉన్నాం అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలం చెదల గ్రామంలో. ఈసారి అయితే ఈ 6 ఎకరాల పొలంలో ఆయన మామిడి తోట అయితే సాగు చేస్తున్నారు. అసలు ఈ మామిడి తోట అనేది ఎన్ని రోజులకు కాపు కాస్తుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఎకరాలకు ఎంత పెట్టుబడి పెడితే మనకి ఎంత దిగుబడి వస్తుంది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీ పేరు? మా పేరు ఋషింగప్ప మేడం. ఇది సొంత పొలమేనా సార్ మీకు? సొంత పొలమే మేడం. ఎన్ని ఎకరాలలో? 6 ఎకరాలు. 6 ఎకరాల్లో పెట్టినాను. ఏ తోట పెట్టారు సార్? మామిడి పంట పెట్టినా. అది పంట అంతా ఎవరు సాగు చేస్తుంటారు? మా పెద్ద అబ్బాయి పెడతా ఉంటారు, దాన్ని చూసుకుంటా అంటాడు మేడం. నమస్తే సార్. మీ పేరు? నా పేరు ఉమా సాయి కుమార్. మీరు మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అవును, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మేడం. డిగ్రీ కంప్లీట్ అయ్యి 4 years 5 years అయింది. నాకు యాక్చువల్ గా అంటే అగ్రికల్చర్ మీదే చాలా ఇంట్రెస్ట్ ఉంది. దానికోసమే నేను అగ్రికల్చర్ సైడే ఎంచుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా నా ఏం అగ్రికల్చరే. దానికోసం నేను అగ్రికల్చర్ ఫీల్డ్ లోకి వచ్చిన. ప్రైవేట్ జాబ్లు దాటికి ట్రై చేసినాను, వెళ్ళినాను. 2-3 years జాబ్స్ అయితే చేసినాను. కానీ ఇంట్రెస్టింగ్ అనిపించలే. మనకు ఒక ఏం గోల్ ఉంటుంది కదా, అందువల్ల దాని మీద ఇంట్రెస్ట్ మనకి లేదు. అందుకోసం డ్రాప్ అయిపోయి వ్యవసాయం లేక ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయినా. వెరీ గుడ్ సార్. మీరు చాలా మంది యూత్ కి ఆదర్శం. ఎందుకంటే చాలా మంది రైతులు ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం కోసం తిరుగుతూ వేరే దేశాలకు వెళ్తున్నారు. కానీ మన దేశంలో ఫార్మింగ్ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతున్న ఒక గొప్ప ఆలోచన రావడం నిజంగా చాలా అభినందనీయం. చెప్పండి సార్, ఈ పొలంలో ఎన్ని సంవత్సరాల నుంచి మామిడి తోట సాగు చేస్తున్నారు? ఇది 6 years అయింది మేడం మేము సాగు చేయబట్టి. అప్పుడు చాలా చిన్న చెట్లు, చిన్న మొక్కలు అనమాట తెప్పించి పెట్టినాము. ఇది 6 acres కి 600 మొక్కలు పడినాయి. ఎకరాకి 100 మొక్కలు చొప్పున, ఎకరాకి 100 మొక్కలు చొప్పున మేము నాటుకున్నాము. అయితే బాగుంది, ఇప్పటికైతే మనకి అంతా బాగుంది. ఇప్పుడే ఇంకా కాపుకి వచ్చినాయి అనమాట. లాస్ట్ ఇయరే కొద్దిగా బాగా ట్రై చేసినాము, కానీ ఈల్డింగ్ పెద్దగా రాలేదు. ఈ సంవత్సరము మనం ఏమి అంటే నీకు ఆర్గానిక్ ఒకటి యూజ్ చేస్తాము. ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ అట్లాంటివన్నీ స్ప్రే చేయమన్నమాట. ఎక్కువ అసలు చేయము. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకోటి పంట బాగా పండడానికి నీకు రసాయన ఎరువులు వస్తాయి అన్నమాట. ఏవి కల్సర్ అంట, ఇంకా మిగతా రకాలవన్నీ వస్తాయి వాడబెట్టడానికి చెట్లు. అవి కూడా యూజ్ చేయం మేము యాక్చువల్ గా. అందువల్ల బయట వాళ్ళు కూడా చెప్తాంటారు, మీరు ఇట్లా చేస్తున్నారు, మీకు పంట సరిగ్గా రాదు, అది ట్రై చేయండి, ఇది ట్రై చేయండి అని చెప్తాంటారు. యాక్చువల్ గా అంటే మేము అది వద్దు అనుకొని అది ఏది మేము ఏం పెట్టలేదు, ఏం చేయలేదు. జస్ట్ చూసుకున్నాము. మామూలు రసాయన ఎరువులుగా ఇది సేంద్రియ ఎరువులు మాత్రమే యూజ్ చేసి చూసుకుంటాం అనమాట. ఇది అంటే పూత దశలో ఒకటే నేను కంపల్సరిగా ఇది పెరుగు వస్తుంది, ఆవు పాలు తీసుకొని ఆ పెరుగుని మనం చేసుకొని స్ప్రే చేసుకున్నామంటే తేనెటీగలు రావడానికి బాగా అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఆ టైంలో పూత దశలో అది స్ప్రే చేసుకుంటే మీకు పాలినేషన్ బాగా జరిగి కొద్దిగా పిండి శాతం బాగా నిలబడుతుంది అనమాట. అంటే పూత రావడానికి ఎంత టైం పడుతుంది సార్? ఒక మొక్క మనం నాటిన తర్వాత పూత రావడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 5 years పడుతుంది. 5 years. ఇప్పుడు ఒక 5 years వరకు మీరు ఊరికే చెట్లను పెంచుతూ ఉండాలి, కాపు రాదు. కాపు ఏం రాదు. కాపు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది సార్? 5 years కి వస్తుంది. 5 years స్టార్ట్ అవుతుంది. 6 years కి కొద్దిగా బాగుంటుంది. అంటే మనం ఒక్కసారి నాటిన మొక్క మనకి ఎన్ని కాపుల వరకు ఇస్తుంది? దాదాపుగా 70 years వరకు ఉంటుంది. 70 years వరకు 70 years వరకు ఉంటుంది. 70 years మంచి కాపు వస్తుంది. అన్ని మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు సార్ మీరు? ఇవి వచ్చేసి కడియం నుంచి తెప్పించినాం. కడియం, రాజమండ్రి సైడ్. అక్కడ నుంచి. ఏ రకం మొక్కలు సార్ ఇవి? ఇవి వచ్చేసి బీనిషా రకం. బేనిషా రకం. అంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు మీకు సరిగా దిగుబడి రాలేదు అన్నారు. పెట్టిన పెట్టుబడి అయినా వచ్చిందా సార్? పెట్టుబడి కూడా రాలేదు, ఎందుకంటే దీని ఏజ్ అంత లేదనమాట. 5 years మనము దాని ఏజ్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఫస్ట్ మొదటి కాపు కాబట్టి తక్కువ వస్తుందని మాకు తెలుసు. తక్కువ వచ్చినా మేమేం ఫీల్ కాలేదు. అందుకే ఈసారి బాగా పూత వచ్చింది చూడండి. అంటే మీరు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల కూడా పూత బాగా వచ్చింది. అవునవును, మేము ఎరువులు బాగా మెయింటైన్ చేస్తాం. రసాయన ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులు ఎక్కువ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాగుంటుంది. మనుషులకు కూడా బాగుంటుంది. ఈ సేంద్రియ ఎరువులు బాగా వాడాలని చెప్పి కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా మాకు సూచనలు ఇచ్చినారు. ఇంతకు ముందు జనరల్ పద్మావతి మేడం గారు కూడా వచ్చి చూస్తారు. ఎరువులే బాగా మంచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మా మేడం గారు కూడా మాకు చెప్పడం జరిగింది. అంటే ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది సార్? పంట పెట్టేసరికి ఒక ఎకరాకి ఎంత ఖర్చు రావచ్చు? ఎకరాకి ఒక 20 నుంచి 30,000 వస్తుంది పెట్టుబడి. మళ్ళీ ఏమన్నా అంటే ఎన్ని రోజులకు ఒకసారి? ఇప్పుడు మీరు చెప్పిన ఆవు పెరుగు కావచ్చు, అది ఎన్ని సార్లకు ఒకసారి? అది ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు. అంత పూత దశలో ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేస్తే చాలు. మామూలు టైంలో నీకు ఇవి కెమికల్ పురుగు మందు కాకోకుండా మామూలుగా
వీటికి వేరే స్ప్రే చేస్తాను నేను. అంటే పురుగులకు కాకోకుండా యాక్చువల్ గా పోషకాలకి ఇట్లాంటి దాంట్లకి వేరేటివి స్ప్రే చేస్తూ ఇప్పుడు ఉంటాను. మళ్ళీ మ్యాక్స్ అంట, బ్రోమన్ అంట, అట్లాంటివి స్ప్రే చేస్తుంటాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుంది సార్ కాపు? ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు పూత అయిపోయి పిండి దశలోకి వస్తుంది. ఇప్పటి నుంచి ఒక 1 month ఉంటే మొత్తం పిండి తయారైపోతుంది. 2 months కి నీకు కాయ కాయ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఇప్పుడు ఈసారి దిగుబడి బాగా రావచ్చు అనుకుంటున్నారా? 100% వస్తుందని 100% వస్తుంది. ఒకవేళ మీ మామిడి పంట సాగు చేయాలనుకున్న రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? చాలా మంచిదని చెప్తాం మేడం. మంచిది, కానీ మొక్క దశలో ఉన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి వీటిని. అంటే ఏదో మనం పెట్టినాము, చూసుకున్నాము, ఇట్లే రావాలా, ఇట్లే వస్తాది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయింటెనెన్స్ బాగుండాలి. అంటే మొక్కకి నీళ్లు పోతున్నాయా లేదా, మొక్క ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా, ఎట్లాంటిది అన్ని సలహాలు తీసుకొని కొద్దిగా బాగా మెయింటైన్ చేయాలి. మామిడికి అయితే 100% మెయింటెనెన్స్ ఉండాలి. ఇది వచ్చేసి బేనిసా రకం. ఇంకా మామిడిలో ఏ రకాలు ఉన్నాయి సార్? మా దాంట్లో బెంగళూరు రకం ఒకటి ఉన్నది. ఇదే బీనిషానే 90% బీనిషానే ఉన్నాయి మా దాంట్లో. ఎందుకు ఇంకా ఇన్ని రకాలు ఉన్నాయి? అల్ఫాన్సో ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మలిగుబా అనే ఒకటి ఉన్నది. అవి ఒకటే ఉన్నాయి. మల్లిక ఉన్నాయి. 90% ఇదే ఉంది. ఇదే ఉన్నాయి. ఇదైతే రేట్ కూడా బాగా నడుస్తుంది.